ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. మేము ప్రకాశం జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడిని కావూరి వాసు నా పేరు. ఈరోజు రాష్ట్రంలో శనగ రైతుల సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటానికి, ముఖ్యంగా కేంద్ర మంత్రివర్యుల్ని కలవటానికి పురంధరేశ్వర్ గారి నాయకత్వంలో మేము ఇక్కడికి రావడం జరిగింది. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కుమారస్వామి గారి ఆదేశాలతో మేము ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మా జోనల్ ఇన్ఛార్జి సింహాద్రి గారు అందరూ ప్రోత్సహించి మమ్మల్ని ఇక్కడికి పంపారు. శనగ రైతుల ఆవేదనని తెలియపరుద్దామని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ గారిని మరియు పీయూష్ గోయల్ గారు కామర్స్ మినిస్టరు వీరిని కలవడం జరిగింది. మా శనగ రైతుల ఆవేదనని అన్ని అర్జీ రూపంలో వారికి అందించడం జరిగింది. శనగ రైతుల సమస్యలు ఏంటంటే, ముఖ్యంగా ఇవాళ శనగ రైతులు ధరలు లేక ఇబ్బందులు పడుతూ పాత శనగలు నిల్వలు పేరుకుపోయి కోల్డ్ స్టోరేజీ గోడౌన్లో, నాన్ ఏసీ గోడౌన్లో రకరకాలుగా ఉన్నాయి. పాత పంట మిగిలిపోయింది. దాదాపు దేశవ్యాప్తంగా 49 లక్షల టన్నులు నిల్వలు ఉన్నట్టుగా మాకున్న సమాచారం. అలాగే మా ప్రకాశం జిల్లాలో 15 లక్షల టన్నులు కోల్డ్ స్టోరేజీలో కానీ నాన్ ఏసీ గోడౌన్లో కానీ నిల్వలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎంతో కొంత ఒక 1500 అట్లా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా క్వింటాలకు 1500 ప్రతి రైతుకి కాంపన్సేషన్ కింద ఇవ్వాల్సిందిగా మేము ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. అలాగే దిగుమతుల విషయంలో అంతకుముందు ఎర్ర శనగల విషయంలో 60% ఉంటే దిగుమతుల సుంకం అది 10%కి, తెల్ల శనగల విషయంలో 40% ఉంటే అది కూడా 10%కే తీసుకురావటం వల్ల విదేశాల నుంచి దిగుమతులు ఎక్కువగా వస్తున్నాయి. గత 2-3 ఏళ్ల చరిత్ర తీసుకుంటే 3 ఏళ్ల క్రితము 3.4 lakh టన్స్ వస్తే గత సంవత్సరము 4.10 lakh టన్స్ దిగుమతి అయినాయి. ఈ సంవత్సరం అయితే 2025లో 15 లక్షల టన్నులు దిగుమతి అయినాయి. ఇది రైతులకి పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. కాబట్టి దిగుమతుల విషయంలో సుంకాలు పెంచాల్సిందిగా మన సీతారామన్ గారిని మరియు పీయూష్ గోయల్ గారిని అందరినీ కోరటం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. దానికి ఆలోచించి తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. మేడం పురంధేశ్వర్ గారు కూడా ఈ విషయంలో రైతుల పక్షాన నిలబడి రైతుల కోసం మంత్రులందరినీ కలిసి మాకు చేయూతనివ్వటం మాకు చాలా సంతోషంగా ఉంది. వారికి సీతారామన్ గారికి, పీయూష్ గోయల్ గారికి, మేడం గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సమస్య నెరవేరుస్తారని మేము అందరం ఆశిస్తున్నాము. ఓకే.